హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ అబ్బాయి కరీంనగర్ అమ్మాయి. ఈ వీడియోలో వచ్చేసి మేము తెలంగాణలో ద ఫేమస్ ఫెస్టివల్ మా తెలంగాణ ఆహ్, ద స్టేట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు బతుకమ్మ. సో, ఇది వేరే ఎక్కడ కూడా ఏ స్టేట్‌లో గానీ, ఎక్కడ గానీ ఉండదు. ఇదంతా కంప్లీట్ పూల పండగ అనమాట. సో, ఇదొచ్చేసి చాలా స్పెషల్ తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ. సో, పెద్ద బతుకమ్మని ఎట్లా చేస్తారు? అసలు బతుకమ్మ స్పెషాలిటీ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తున్నా నేను. ఇవొచ్చేసి గుమ్మడి ఆకులండి. సో, కింద బేస్ వచ్చేసి మనమంతా ఫ్లవర్స్‌తో చేస్తాం కాబట్టి, సో, దాని బేస్ వచ్చి కంప్లీట్‌గా గుమ్మడి ఆకులతోని పెడతారు. సో, పెట్టేసి అది తాంబూలం గానీ, లైక్ ఒకటి ఇత్తడి తాంబూలం అంటే లైక్ పెద్ద ప్లేట్ లాంటి దాంట్లో ఈ గుమ్మడాకులన్నింటిని ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నాను గదా! అట్లా పేరుస్తారనమాట. పేర్చి ఆకులన్నింటిని సేమ్ మన ఆ తాంబూలం ఆ పెద్ద ప్లేట్‌కి కంప్లీట్‌గా సరిపోయేలాగా ఇట్లా చించుతారు. చించేసిన తర్వాత కంప్లీట్ రౌండొస్తది. అదంతా రౌండొచ్చిన తర్వాత ఇట్లా రౌండ్‌గా మొత్తం కంప్లీట్‌గా ఇలా చించుతారు. చించిన తర్వాత నెక్స్ట్ తంగేడు పూలు ఆహ్, అండ్ నెక్స్ట్ ఇంకా ఏదేమైనా సరే మినిమమ్ 9 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! సో, ఆ ఫ్లవర్స్‌ని పేరుస్తారనమాట. సో, ఆ పేర్చేది ఎట్లా ఉంటదనేది నేను కంప్లీట్ వీడియోలో చెప్తున్నాను. సో, వీటిని అడవి తంగేడు అంటారు. సో, ఇప్పుడు చూస్తే మనకి కంప్లీట్ ఊర్లలో అయితే ఇళ్ళలో కూడా పెంచుకుంటున్నారు ఈ ఈ చెట్లని. ఈ పువ్వులేంటంటే యాక్చువల్‌గా దీని బతుకమ్మ పండగ వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే, సో, ఈ సీజన్‌లో వర్షాలు పడిన తర్వాత ప్రజలందరికీ కొంచెం ఫీవర్స్ కానీ, లైక్ డిసీజెస్ ఎక్కువొస్తాయి కదా! సో, ఈ ఫ్లవర్స్‌ని వాటర్‌లో వదిలేయడం వల్ల అండ్ గునుక పూలు అని ఉంటాయి. సో, వదిలేయడం వల్ల ఏమవుతదనంటే మనకి ఫ్లవర్స్‌లో ఉండే సో, ఏదైతే యాంటీబయోటిక్స్ నేచర్ ఏదైతే ఉంటదో సో, వాటర్‌లోకెళ్ళిపోయి ఆ వాటర్ మనం తాగుతాం కదా! సో, ఓల్డెన్ డేస్‌లో ఎట్లా అనంటే మనకి చెరువులో, కుంటలలో ఉండే వాటర్‌ని తాగేవాళ్ళం గాబట్టి, అప్పుడు ఆ వాటర్‌ని ప్యూరిఫై చేయడం కోసం ఈ ఫ్లవర్స్ అన్నింటిని వాటర్‌లో ఏస్తే వాటర్ ప్యూరిఫై అవుతాయనే చిన్న నమ్మకంతోని సో, ఇట్లా బతుకమ్మ ఫెస్టివల్ అనేది అయితే చేయడం అనేది జరుగుతుంది. సో, మెయిన్‌గా అయితే తంగేడు పూలైతే కంపల్సరీగా ఉంటాయి ఈ ఫెస్టివల్‌లో. సో, తంగేడు పూలని ఇట్లా ఫస్ట్ బేస్ కింద పేర్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనకి మధ్యలో వచ్చేసి బతుకమ్మ అనేది ఎటు డిస్టర్బ్ కాకుండా మనం ఆకులతోని అట్లా చేస్తారు. అంటే వెయిట్ రావడం కోసం. నెక్స్ట్ వచ్చేసి వీటిని మేము పట్టకుచ్చులు అంటామండి మా దగ్గర. సో, మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయితే వాటిని సీత జడ పూలంటారు. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నేను ఇట్లానే పట్టకుచ్చులని మా అత్తమ్మతోనంటే, మా అత్తమ్మ "ఏం పూలే" అని అన్నది. అంటే అప్పుడు చెప్పింది మేము సీత జడ పూలంటాం ఇటు సైడ్ అని చెప్పి. అంటే మీది కరీంనగర్‌లో అయితే మేము పట్టకుచ్చులు అంటాం. వరంగల్‌లో సీత జడ పూలంటారు. అంటే ఇట్లా ముద్దల్లాగా ఉంటాయి. ఇవొచ్చేసయితే చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయనమాట. లైక్ గునుక పూలు 2 గూడా ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటాయి. బట్ గునుక పూలొచ్చేసి వైట్ కలర్‌లో ఉంటాయి. సో, ఇప్పుడైతే నార్మల్‌గా మాకు దొరకలేదు. సో, అందుకోసమని మేము వీటితోనే చేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంతి పూలు. ఆ మధ్యలో వచ్చి మనం కంప్లీట్‌గా ఇవొచ్చేసి ఇట్లా ఒత్తాలే. ఒత్తకపోతే ఏమైద్దంటే బతుకమ్మ కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అయితదన్నట్టుగా మధ్యలో మేమైతే తంగేడాకులు పోస్తాము. అండ్ కొంతమంది ఉనుక ఉంటది గదా! అంటే బియ్యం ఆడిచ్చిన తర్వాత వచ్చే పొట్టేదైతే ఉంటదో దాన్ని గూడా పోస్తారు. సో, నెక్స్ట్ మేమేం చేస్తున్నామంటే నేను మా అమ్మ ఇద్దరం కలిసి ఆ టేకు పూలొచ్చి కొంతమంది కలర్స్‌లో అద్దుకొని గూడా పెడతారు. బట్ మేము కొంచెమే చేసినాం, కొంచెమే తీసుకొచ్చినాం కాబట్టి ఇట్లా నార్మల్‌గా బానే ఉంటదని జెప్పేసి అట్లనే పెడుతున్నాం నార్మల్‌గా. వాటన్నిటిని ఈక్వల్ సైజ్‌లో మా అమ్మ కట్ జేసి పెడుతుంది. సో, వాటిని మేము సెట్ జేస్తున్నామనమాట. ఇట్లా ఏంటంటే మొత్తం కంప్లీట్‌గా వన్ బై వన్ ఇట్లా స్టెప్స్‌లాగా వేస్తా. కొంతమందయితే ఇంక మనకి కావాల్సొచ్చినట్టు ఫ్లవర్స్‌ని గూడా అక్కడక్కడ గూడా పేర్చుకోవచ్చు. మేమెప్పుడు ట్రై చేయలేదు. అండ్ నెక్స్ట్ కొంచెం వెడల్పుగుంటేనే ఎత్తుకోవడానికి కంఫర్టబుల్‌గా ఉంటదని చెప్పేసి మా అమ్మ ఫీల్ అయితది. సో, అందు గురించనే మేము ఇట్లనే కొంచెం వెడల్పుగానే పేరుస్తాము. అండ్ ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పొడుగ్గా పేర్చినా గూడా వాటికి థ్రెడ్స్ కడతారు. అంటే బతుకమ్మ ఎటు గూడా కదలకుండా. సో, ఇదొచ్చేసి టేకు పువ్వులండి. ఇవి మనకి మా పొలం గట్టు మీద ఉండే ఆహ్, పొలం దగ్గర. సో, అక్కడి నుంచే తీసుకొనొచ్చినాం మేము. వీటికి కలర్స్ అయితే మేము ఏమెయలేదు. నార్మల్‌గానే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఏదైతే మిడిల్‌లో ఉంటదో దాన్ని కొంచెం మనం ఫ్లవర్స్ ఆకులతోని గానీ, అట్లా చేయడం వల్ల ఏమైతదంటే, మనకి బతుకమ్మ ఎటు డిస్టర్బ్ కాదన్నట్టుగా. మనం మంచిగా ఎత్తుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మేము బంతి పూలలోనే డిఫరెంట్ కలరు ఆరెంజ్ కలర్ పెడుతున్నాం మేము. అన్నీ ఇంకా ఇంక బంతి పూలు, ఇంక మనకిష్టమొచ్చిన కలర్ ఏదైనా సరే, ఇష్టమొచ్చిన ఫ్లవర్ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. పేర్చడానికి ఇవే ఫ్లవర్స్ పెట్టాలి అనైతే ఏముండదు. 9 రకాలు గానీ, 7 రకాలు గానీ పేర్చాలి అని అంటారు. నాకు తెలిసినంత వరకు. సో, ఇంగ మేము ఉన్న ఫ్లవర్స్‌నైతే అడ్జస్ట్ చేసేసి అయితే చేసేసినాం.
ఇవి కంప్లీట్ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మిడిల్‌లో మళ్ళీ ఆకులేస్తాం చూడండి. అండ్ ఇంకొకటి అన్నీ ఈక్వల్ సైజులో ఉన్నాయా లేదా అని కూడా చూసుకోవాలి. లేదు అనంటే మళ్ళీ అటు ఇటుగా ఒక సైడ్ ఎత్తు, ఒక సైడ్ తక్కువ అట్లా అయితది. అట్లా అవ్వడం వల్ల ఏందంటే బతుకమ్మ అనేది మనం ఎత్తుకున్నప్పుడు కరెక్ట్‌గా ఉండదన్నట్టుగా నెత్తి మీద. సో, అందు గురించని మొత్తం కంప్లీట్‌గా సేమ్ ఉందా లేదా అనేది చూసుకుంటా చేస్తారు. అండ్ ఇంకొకటి మిడిల్‌లో అయితే కంప్లీట్ మంచిగా ఇట్లా ఒత్తాలి. లేదు అనంటే పైకొచ్చేసి మనకి బతుకమ్మ అనేది డిస్టర్బ్ అయిపోతదనమాట. సో, అందుకే మా అమ్మ అట్లా ఒత్తుతుంది. నెక్స్టొచ్చి నెక్స్ట్ మళ్ళీ మేము తంగేడు పూలే పెడదామనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఏందంటే తంగేడు పూలని కలిపే అసలు మొత్తం అంతా ఒకటే దగ్గర పెట్టాలంట. ఇట్లా సెపరేట్ సెపరేట్‌గా పెట్టొద్దంట. సో, అందు గురించని మళ్ళీ మేము ఈ పటాకుచ్చులయితే పెడుతున్నాము. సో, అట్లా నార్మల్‌గా చిన్నగా ఒక వరుసలాగా ఆల్రెడీ పెద్ద వరుస కింద ఆల్రెడీ పెట్టేసినాం గదా! అందుకే మళ్ళొక వరుస ఇట్లా పెడుతున్నాం. నాకైతే పేరువ రాదు. ఏందంటే జస్ట్ ట్రై చేద్దామని జెప్పేసి మా అమ్మతోని కలిసి కూర్చున్న అట్లా. ఏమన్నా చిన్నగా హెల్ప్ చేద్దామని జెప్పి. కంప్లీట్ అన్ని ఫ్లవర్స్ అయితే ఇట్లా వన్ బై వన్, వన్ బై వన్ స్టెప్స్ లాగా అయితే వేసినాము. ఇంగ మాకు తెలిసి ఇగ వీటిని పెట్టొద్దు అన్నాక తంగేడు పూలని ఇంగ మళ్ళా వదిలేసినాం. నెక్స్ట్ ఏం ఫ్లవర్స్ పెట్టాలనా అని జెప్పేసి ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ గుమ్మడి పూలు. సో, ఇది మెయిన్ అన్నట్టుగా మనకు. కంపల్సరీగా బతుకమ్మలో గుమ్మడి పువ్వు అనేదైతే కంపల్సరీగా పెడతారు. సో, గుమ్మడాకులనైతే అట్లా ఆ ఫ్లవర్ రెక్కలనైతే అట్లా చేసి పెడుతుంది మా అమ్మ. సో, నేను గూడా హెల్ప్ చేస్తున్నా. మొత్తానికి కంప్లీట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్‌కొచ్చిందని చెప్పొచ్చు బతుకమ్మ. నెక్స్ట్ మళ్ళీ మేము ఈ ఏవైతే పటాకుచ్చులున్నాయో వీటిని పెడుతున్నాము. సో, ఫ్రెండ్స్ మీరు గూడా ఎవరైనా ఇట్లానే మీ మీ దగ్గర ఈ ఫ్లవర్స్‌ని ఏమని పిలుస్తారు? ఏంటి మీ దగ్గర గూడా బతుకమ్మ ఫెస్టివల్ చేస్తారా? చేస్తే ఎట్లా ఇలానే బతుకమ్మ పేరుస్తారా? లేదు అనంటే డిఫరెంట్ అంటే ఇక్కడ తెలంగాణలో ఈ కంప్లీట్ స్టేట్స్ అదే సారీ ఈ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో గూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటదని విన్నాను నేను. సో, మా దగ్గరనైతే ఇట్లా చేస్తాం మేము. సో, అందు గురించనే నేనిది షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బంతి పూలు పెట్టినాం మేము. అండ్ ఇంకొకటేందనంటే సద్దుల బతుకమ్మలో కంప్లీట్ మనకి సత్తుపిండి అని ఉంటది. సత్తుపిండి అనేది స్పెషల్ అనమాట. ఎట్లా అంటే పల్లీలు గానీ, నువ్వులు గానీ, లైక్ మక్కలు గానీ వాటిని ఏయించి, వాటిని పొడి జేసి, వాటిలో బెల్లం గానీ, షుగర్ గానీ కలిపి ముద్దల్లాగా చేయడం గానీ అట్లా చేస్తారనమాట. సో, అది అది కూడా ఏంటంటే మంచి హెల్తీ ఐటెము. మనం బెల్లం తినడం వల్ల మనకి ఐరన్ అనేదొస్తది. అండ్ నెక్స్ట్ నువ్వులు అండ్ పల్లీల వల్ల కాల్షియం గూడా వస్తది గదా! సో, ఆ థాట్‌తో ప్రాసెస్‌తోని అందరూ గూడా ఈ ఫెస్టివల్‌ని చేస్తారు. సో, మెయిన్ ఫెస్టివల్ థీమ్ అయితే మనకి వాటర్‌లో ఫ్లవర్స్ ఎయడం వల్ల వాటర్ ప్యూరిఫై అయిపోయి మనకి డిసీజెస్ అనేవి రావు అనే ఇదనమాట కల్చర్ ఇక్కడ తెలంగాణలో మాత్రమే కనిపిస్తది. వేరే ఎక్కడ గూడా కనిపియదు. బట్ తెలంగాణ ఆడపడుచులందరికీ ఇది స్పెషల్ ఫెస్టివల్ అని జెప్పొచ్చు. సో, ఫైనల్‌గా మా బతుకమ్మ రెడీ అయిపోయింది. ఎట్లా ఉందనేది మీరు కామెంట్ చేయండి.